సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఏ రోజైతే ఈ వీడియో నీకు కనిపిస్తుందో ఆ 24 గంటల్లో ఒక ఉలిక్కి పడే వార్త వింటాం. ఈ వార్త తర్వాత నీ జీవితం ఇదివరకటిలా ఉండదు, మునుపటిలా ఉండదు, పూర్తిగా మారిపోతుంది, భిన్నంగా మారిపోతుంది. నీకు రాసి ఇస్తాను. అది మంచికా చెడుకా ఏం జరగబోతోంది నువ్వు తెలుసుకోవాలి. ఒంటరిగా మాత్రమే, ఏకాంతంగా మాత్రమే, ఎవరు లేనప్పుడు ఇంటికి తాళం వేసి మరి ఈ వీడియో చూడాలి బిడ్డ. నువ్వు అలా చూస్తేనే ఇందులో నీ బాబా ఏం చెప్తున్నాడు, నీ సాయి ఏం చెప్తున్నాడు, నీ తండ్రి ఏం చెప్తున్నాడు అన్నది నీకు అర్థమవుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, మరో 24 గంటల్లో నీ జీవితంలో జరగబోతున్నది ఇదే. రాసిస్తాను బిడ్డ. జాగ్రత్త, కానీ నిర్లక్ష్యం వద్దు, అజాగ్రత్త వద్దు. ఇది నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక గడియ. అది ఏ మలుపు అన్నది పూర్తిగా నువ్వు చూస్తేనే, వింటేనే నీకు అర్థమవుతుంది. ఆ మలుపు మంచి కోసమా, చెడు కోసమా, లాభం కోసమా, నష్ట కోసమా, ఏం జరగబోతోంది నీ జీవితంలో 24 గంటల్లో తెలుసుకొని తీరాల్సిందే. వదులుకున్నావు, నిర్లక్ష్యం చేశావు, పెడచెవున పెట్టావు అంటే బాధపడతావు. తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాపడతావు. ఆ రోజు నీ కళ్ళ వెంట జల 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 కన్నీళ్లు రాలతాయి. చూడు, బాబా నిజంగా తప్పు చేశాను, ఆ రోజు హెచ్చరించావు, నా కోసం సందేశాలు తీసుకువచ్చావు, నేను నిర్లక్ష్యంతో వినలేకపోయాను, వదులుకున్నాను, ఈరోజు కర్మ అనుభవిస్తున్నాను తండ్రి అంటూ బాధపడతావు. అలాంటి స్థితిలో నా బిడ్డ ఉండకూడదనే నీ తండ్రి తాపాత్రయం, ఈ సాయి తాపాత్రయం. మరి నిజంగా నీకు సాయి మీద భక్తి ఉంటే, సాయి మీద నమ్మకం ఉంటే ఒక్క 2 నిమిషాలు వినిబిడ్డ. ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీ కంట పడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చిందంటే అర్థం ఏంటి? ఒక్కసారి అర్థం చేసుకో. ఇది నీ కోసమే, నీ కోసం మాత్రమే. కాబట్టి జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబాయ్ గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఒకసారి ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారు మీ కోరికలు ఇంకా త్వరగా తీర్చడానికి, బాబా గారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దొరకటానికి అవకాశం ఉంటుంది. ఇక గురూజీ ఎంతో మంది కష్టాలను దూరం చేశారండి, ఎంతమంది కన్నీళ్లను దూరం చేశారండి. ఈరోజు ఎంతో మంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే జ్యోతిషం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది గురువు గారికి. ఎంత పెద్ద సమస్యనైనా కూడా ఆయన నా వల్ల కాదు అన్న మాటే ఉండదు. ఛాలెంజింగ్ గా తీసుకుని దాన్ని పరిష్కరించటంలో చాలా అనుభవం ఉన్నటువంటి పెద్ద ఆయన అయినటువంటి గురువు గారు. ఒక్కసారి మీకు ఏదైనా మొండి సమస్యలు, తీరని సమస్యలు, ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయి పరిష్కారం దొరికినటువంటి సమస్యలకి ఒక్కసారి సంప్రదించండి. మీకు 100కి 1000% కూడా రిజల్ట్ ఇస్తారు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కూడా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ ముండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అది కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఒప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ రోజు ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే కారణం ఏమై ఉంటుంది బిడ్డ? నువ్వు వెతికితే చూసింది కాదు ఇది. నువ్వు క్లిక్ చేసినట్లు నీకే అనిపించవచ్చు, కానీ నిజం ఏంటో తెలుసా? ఈ వీడియో, ఈ సందేశం నిన్ను వెతుక్కుని వచ్చింది. ఎందుకంటే ఈ క్షణంలో నీ జీవితంలో ఏదో ఆగిపోయింది. డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనసుకు శాంతి కావచ్చు,
లేదు నీకు నువ్వే అర్థం కాకపోవటం కావచ్చు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, కానీ లోపల మాత్రం ఒక ఖాళీ అన్నది కనిపిస్తూనే ఉంది. ఆ ఖాళీకి నువ్వు పేరు పెట్టలేకపోతున్నావు. ఇప్పుడు విను బిడ్డ, ఈ సందేశం, ఈ వీడియో చూస్తున్న సమయం నీ జీవితంలో ఒక సాధారణ క్షణం కాదు. ఎందుకంటే సాయి అద్భుతాలు చెయ్యటానికి ఎప్పుడు ఒక గొప్ప సమయం అన్నది చూడడు. విరిగిపోయిన క్షణాలనే ఎంచుకుంటాడు. ఒక ప్రశ్న అడుగుతాను బిడ్డ, నిజంగా జవాబు ఇవ్వు. ఈ మధ్య నువ్వు ఇలా అనుకున్నావా? ఇలా ఎప్పటి వరకు కూడా నా జీవితం ఎప్పుడు మారుతుంది? సాయి చూస్తున్నాడా? ఈ ప్రశ్నలు నీ నోట్లో నుంచి రాకపోయినా నీ గుండెల్లో నుంచి వచ్చాయి కదా. అందుకే ఈ సందేశం నీ ముందుకు వచ్చింది. సాయి సందేశం ఇక్కడే మొదలు. నువ్వు అనుకుంటున్నట్టుగా సాయి నీ జీవితాన్ని మర్చిపోలేదు. అనుకుంటున్నావుగా సాయి నన్ను మర్చిపోయాడని. నువ్వు ఆలస్యం అయ్యావని అనుకుంటున్నావు, కానీ సాయి అంటున్నాడు, నువ్వు ఆలస్యం కాలేదు తల్లి, నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను అంతే. ఈ సిద్ధత బయట కనిపించదు, లోపల జరుగుతుంది. నీ లోపల జరుగుతుంది. ఎందుకో తెలుసా? 24 గంటలను ఎందుకన్నానో తెలుసా? సాయి విధానం ఒక మ్యాజిక్ లా ఉండదు. అద్భుతం ఒక్కసారిగా పడిపోదు. ముందు ఒక సంకేతం, తర్వాత ఒక నిశ్శబ్దం, ఆ తర్వాత మార్పు. ఈ సందేశం ఆ సంకేతమే. ఇప్పుడు ఒక్క క్షణం ఆగమ్మా. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో గుర్తు తెచ్చుకో. నీ సమస్య నీ మనసులో స్పష్టంగా ఉంది. నువ్వు ఎవరికి చెప్పలేకపోయినా ఆ ఒక్క క్షణం సాయి దాన్ని చూస్తున్నాడు. ఒక చాలా ముఖ్యమైన మాట విను బిడ్డ. ఈ వీడియో, ఈ సందేశం చివరి వరకు చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నేను చెప్పటం లేదు, కానీ ఈ వీడియో నీలో ఏదో కదిలిస్తే అదే అద్భుతం మొదలు. ఎందుకంటే సాయి ముందు మనిషిని మారుస్తాడు, తర్వాత పరిస్థితిని మారుస్తాడు. ఇప్పటి నుంచి 24 గంటల్లో నీ జీవితంలో ఏం జరగబోతోందో కాదు, నువ్వు ఎలా స్పందిస్తావో అది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను నీకు చెప్తాను చూడు తల్లి, ఎందుకు ఈ వీడియో, ఈ సందేశం నీకు మాత్రమే కనిపించింది. సాయి ఎలా సంకేతాల ద్వారా మాట్లాడతాడు. నిజం చెప్పాలి అంటే ఇది ఏ యూట్యూబ్లో రోజుకి 1,00,000 వీడియోలు వస్తాయి కదా, అందులో ఈ వీడియో నీ కళ్ళ ముందు రావటం అది యాదృచ్ఛికం కాదు, కారణం లేకుండా కాదు. సాయి ఎప్పుడు నేరుగా దిగిరాడు. అతను సందేశాల ద్వారా మాట్లాడతాడు. ఒక్కసారి మనిషి ద్వారా, ఒక్కసారి పరిస్థితుల ద్వారా, ఒక్కసారి వీడియో రూపంలో, ఒక్కొక్కసారి సందేశం రూపంలో. ఒక విషయం గమనించావా బిడ్డ? ఈ వీడియో టైటిల్ చూసినప్పుడు నీ లోపల ఏదో కదిలింది, మనసు లాగింది, ఇది చూడాలి అని నీ మనసే నిన్ను తోసింది కదా. అదే సాయి పిలుపు. ఎందుకంటే సాయి నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? బయటకు అన్ని బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ లోపల ఏదో పోయినట్లు, ఏదో ఆగిపోయినట్లు, ఏదో రావాల్సింది రాకుండా ఉన్నట్లు నీ గుండెకు తెలుసు. నువ్వు ఎవరికీ చెప్పలేదు, కానీ సాయి అన్ని చూస్తున్నాడు, వింటున్నాడు. సాయి మాట చాలా పవర్ఫుల్ బిడ్డ. నీ బాధను నేను చూస్తున్నాను, నీ ఓర్పును నేను లెక్క పెడుతున్నాను, నీ కన్నీళ్లు వృధా కావు. ఈ మాట ఎప్పుడూ నీకు కనిపిస్తే అది వీడియో ద్వారా వచ్చిన సాయి సందేశమే. ఎందుకంటే విను, సాయి నీ జీవితంలో అద్భుతం చెయ్యటానికి ముందు నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను సిద్ధం చేస్తాడు, నిన్ను గుర్తు చేస్తాడు. ఈ వీడియో, ఈ సందేశం అదే సిద్ధత. ఒక చిన్న ఉదాహరణ బిడ్డ. మనిషి చీకట్లో నడుస్తుంటే సాయి అతనికి మొత్తం దారి చూపించడు, ఒక్క అడుగు కనిపించేంత వెలుగు ఇస్తాడు. ఈ వీడియో ఆ ఒక్క అడుగు. నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు చాలా ఆలస్యమైంది, నా జీవితంలో ఇక ఏ మార్పు లేదా బాబా. కానీ సాయి అంటున్నాడు, నేను ఆలస్యం చెయ్యను, సరైన సమయానికే వస్తాను. ఈ సమయం నీ గడియారం ప్రకారం కాదు తల్లి, నీ ఆత్మ సిద్ధమైన సమయం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను విను. 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది అంటే అది బయటే జరుగుతుందని అనుకోకు. ముందు లోపల జరుగుతుంది. నీ ఆలోచనల్లో, నీ ధైర్యంలో, నీ నమ్మకంలో. అక్కడే మార్పు మొదలు. ఒక చిన్న పరీక్ష బిడ్డ. ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళు భారం అవుతున్నాయా? గుండెలో ఏదో కదులుతోందా? అదే సంకేతం. సాయి నిన్ను తాకుతున్నాడు. సాయి ఎందుకు ఇప్పుడే మాట్లాడుతున్నాడు? ఎందుకంటే నువ్వు ఇక ఒంటరిగా భరించలేని స్థితికి వచ్చేసావు. అది బలహీనత కాదు, అది అద్భుతానికి ముందు వచ్చే స్థితి. ఇప్పుడు విను. ఈ వీడియో చూసిన రోజు నుంచి 24 గంటలు నువ్వు చేయాల్సింది ఏదైనా ఉందా? ఉంది. అది చాలా సులభం, కానీ చాలా శక్తివంతమైనది. ఇప్పుడు నేను నీకు చెబుతాను చూడు.
24 గంటల్లో లోపల జరిగే నిజమైన మార్పు ఏంటి? సాయి ముందు మనసుని ఎందుకు మారుస్తాడు? అద్భుతం బయట కాదు, ముందు నీలోనే మొదలవుతుంది. ఒక్క విషయం ముందే చెప్పాలి బిడ్డ, సాయి ఎప్పుడూ కూడా బయట పరిస్థితులు మార్చే ముందు మనిషి లోపలనే మారుస్తాడు. ఎందుకంటే బయట మార్పును భరించే శక్తి ముందు లోపల ఉండాలి కదా. అందుకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, డబ్బు మారుతుందా, సమస్య తీరుతుందా, వ్యక్తి మారుతాడా, పరిస్థితి తిరుగుతుందా? అన్నింటికీ సమాధానం అవును. కానీ క్రమంగా అద్భుతం ఒక పేలుడు కాదు, అది ఒక మెల్లని వెలుగు. సాయి చేసే మొదటి పని ఏంటో తెలుసా బిడ్డ? నీ భయాన్ని నీ లోపల నుంచి తీసేయటం. ఎందుకంటే భయం ఉన్న చోట అద్భుతం నిలబడదు. నీ భయం ఏంటి? బయటకు చెప్పలేని భయం. ఇది కూడా ఫెయిల్ అయితే ఇక నాకు దారి లేదా, నేను అర్హుడినేనా అంటావు కదా. సాయి అంటున్నాడు బిడ్డ, నీ అర్హతను నేను లెక్క పెట్టను, నీ విశ్వాసాన్ని మాత్రమే చూస్తాను. ఒక కొత్త సత్యం వినాలి. నువ్వు ఇప్పటి వరకు బతికిపోయావు, అది అదృష్టం కాదు. సాయి కాపాడేలా అంత ఒత్తిడి, అంత నొప్పి, అంత ఒంటరితనాన్ని తట్టుకుని ఇక్కడి వరకు వచ్చావుంటే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. ఈ సందేశం ఎందుకు మధ్యలో ఆపకుండా ఇంకా చూస్తున్నావు? ఎందుకంటే నీ ఆత్మ ఇది వింటోంది, నీ మెదడు కాదు, నీ ఆత్మ. అది చాలా కాలంగా ఒక మాట కోసం ఎదురు చూస్తోంది. ఆ మాట ఇందులో దొరుకుతోంది. అందుకే నీకు ఇంకా ఆశ ఉంది, ఇంకా వింటున్నావు. 24 గంటల్లో ఏం జరుగుతుంది? బయటకు చాలా పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కానీ నీ లోపల ఒక ప్రశాంతత, ఒక ధైర్యం, ఒక నమ్మకం ఇవి మొదలవుతాయి. ఇవి లేకుండా బయట అద్భుతం రావటం అసాధ్యం తల్లి. ఒక చిన్న ఉదాహరణ, విత్తనం భూమిలో పడిన వెంటనే చెట్టు కనిపించదు కదా, కానీ పని మొదలవుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వెంటనే నీ జీవితంలో పని మొదలైంది. ఒకేసారి వృక్షం కనిపెడదు కదా. సాయి మాట చాలా లోతైంది. నీకు అర్థం కాకపోయినా నేను పని చేస్తున్నాను, నమ్ము. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా, నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా సాయి ఆగలేదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు బిడ్డ, నీకు నువ్వే అడుగు. నువ్వు నిజంగా మార్పు కోరుకుంటున్నావా, లేక సాధారణంగా బతికిపోవటమే సరిపోతుందా? సాయి సాధారణం కోసం అద్భుతం చేయడు, గుర్తుంచుకో. అతను మార్పు కోసం చేస్తాడు. ఇప్పుడు సాయి నీకు చెప్పేది ఇదే. నీ జీవితంలో ఇప్పుడే కొత్త అధ్యాయం మొదలైంది. పాతదాన్ని పట్టుకోకు. వదలాల్సిందే ఎవరో కాదు, నీ పాత నమ్మకాలు, అవన్నీ వదలాలి. ఇప్పుడు నీకు చెప్తాను, ఏది వదిలితే అద్భుతం వేగంగా వస్తుంది. సాయి ఎందుకు కొన్ని విషయాలు తీసేస్తాడు? ఒక విషయం ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. సాయి నీ జీవితంలో ఏదైనా తీసేస్తే అది శిక్ష కాదు, అది సిద్ధత. నువ్వు అడిగావు కదా, సాయి నేను అడిగింది ఇవ్వకుండా ఇది ఎందుకు తీసేశావు? సాయి అడుగుతున్నాడు, నీ చేతులు నిండుగా ఉంటే నేను కొత్తదాన్ని ఎలా ఇస్తాను బిడ్డ? ఇంత చిన్న ఒక లాజిక్ ఎలా మర్చిపోయావు? నిజం చెప్పాలి అంటే నువ్వు కోల్పోయినవి ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక స్థానం, ఒక కళ, ఇవన్నీ నీ భవిష్యత్తుకు అడ్డుగా నిలిచేవే. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా పూర్తిగా అర్థం కావటం లేదు కదా నీకు. కానీ ఒకరోజు నీ కన్నీళ్లే చెబుతాయి, సాయి నువ్వు చేసింది కరెక్ట్ అని. సాయి విధానం ఇదే. అతను ముందే చూసేస్తాడు. నువ్వు 2 అడుగులు మాత్రమే చూస్తావు, నీ సాయి మొత్తం దారిని చూసొస్తాడు. అందుకే కొన్ని దారులు మూసేస్తాడు, కఠినమైన దారుల్ని. ఒక లోతైన సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా బలంగా పట్టుకున్నప్పుడు సాయి దాన్ని విడిపించాల్సి వస్తుంది. ఎందుకంటే అది నీ గుర్తింపుగా మారిపోయింది. కానీ నీ గుర్తింపు ఆ విషయం కాదు, విను. చాలా ముఖ్యం బిడ్డ. సాయి తీసేసింది నిన్ను శూన్యంగా చేయటానికి కాదు, నిన్ను స్వేచ్ఛగా చేయటానికి. ఎందుకంటే అద్భుతం రావటానికి స్థలం కావాలి. నీ చేతులు ఖాళీ ఉంటే ఏదైనా ఇవ్వగలను. నువ్వు పనికి మాలిన వాటిని, అక్కర్లేని వాటిని గట్టిగా పట్టుకుంటే అవి లాగి కింద పడేస్తే నీ చేతులు ఖాళీ అవుతాయి. అప్పుడు నీ సాయి ఇచ్చేది నీ చేతికి అందుతుంది. అందుకే ఆ స్థలాన్ని ఖాళీ చేశాను. ఆ స్థలం కావాలి. ఒక ఉదాహరణ, బంగారం ఎప్పుడూ కూడా అగ్నిలోనే శుద్ధి అవుతుంది. అగ్ని లేకపోతే అది బంగారం కాదు. నీ బాధ అగ్ని లాంటిది, నీ ఆత్మ బంగారం లాంటిది తల్లి. నువ్వు అనుకుంటున్నావు ఇది నన్ను విరగ్గొడుతుంది, కానీ సాయి అంటున్నాడు, ఇది నిన్ను విరగ్గొట్టడం కాదు బిడ్డ, రూపుదిద్దటం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు నిన్ను నువ్వే. నువ్వు ఇంకా పట్టుకుని ఉన్నది ఏంటి? ఒక పాత గాయమా? ఒక పాత వ్యక్తినా? ఒక పాత అపజయమా? ఒక పాత అవమానమా? అదే నీ అద్భుతానికి అడ్డమవుతోంది. సాయి మాట నువ్వు వదిలితే నేను నిన్ను నింపుతాను. నువ్వు ఏదైతే అవి వదిలేస్తావో అప్పుడు నీకు కావలసినవి నేను నింపుతాను అంటున్నాను బిడ్డ. అర్థం చేసుకో. ఇది మాట కాదు, ఇది నిబంధన. 24 గంటల్లో ఏం జరగాలి? ఏదైనా బయట అద్భుతం మారకపోవచ్చు, కానీ నీ లోపల ఒక విషయం జరగాలి, వదిలేయటం. అది జరిగితే బయట మార్పు ఆగదు. ఇప్పుడు నేను నీకు చెబుతాను చూడు,
ఈ 24 గంటల్లో నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఉంది బిడ్డ. అది చేస్తే సాయి ఎలా స్పందిస్తాడో ఇప్పటి వరకు నువ్వు విన్నది కథ కాదు, ఇది పిలుపు. సాయి పిలుపు అన్నీ వివరించి చివరికి ఒకే ఒక పని మాత్రం అడుగుతాడు. ఎందుకంటే అద్భుతాలు సంక్లిష్టమైనవి కావు, అవి సరళమైనవి కానీ నిజమైనవి. ఆ ఒకే ఒక్క పని ఏంటో విను. ఈ 24 గంటల్లో నువ్వు చేయాల్సిందే సాయితో నిజంగా మాట్లాడటం. మాటలు కాదు, మంత్రాలు కాదు, పుస్తకంలో ఉన్న వాక్యాలు కాదు, నీ గుండెల్లో ఉన్న నిజం. ఎలా మాట్లాడాలి? సాయికి చెప్పు, సాయి నేను బలంగా ఉన్నట్లు నటిస్తున్నాను, కానీ నిజానికి నేను అలసిపోయాను తండ్రి. ఇంత చాలు. ఇది ప్రార్థన. ఎందుకంటే సాయి నీ నటనను కాదు, నీ నిజాయితీని చూస్తాడు. నువ్వు ఏడ్చినా సరే, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా సరే, నీ సాయి వింటాడు. ఒక లోతైన సత్యం వినాలి. నువ్వు సాయిని వెతకలేదు, సాయి నిన్ను వెతికాడు. అందుకే ఈ వీడియో, ఈ సందేశం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంతకు ముందు ప్రార్థించాను కానీ ఏమీ జరగలేదు. కానీ విను బిడ్డ, ఇప్పటి ప్రార్థన వేరే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పూర్తిగా విరిగిపోయావు. విరిగిన గుండె సాయికి అత్యంత ఇష్టం. సాయి మాట, ఇప్పుడు నువ్వు నన్ను పిలిస్తే నేను స్పందించకుండా ఉండను. ఇది హామీ ఇస్తున్నా. 24 గంటల్లో అద్భుతం అంటే ఇదే. బయట ప్రపంచం ఒక్కసారి మారకపోవచ్చు, కానీ నీ లోపల ఈ 3 మార్పులు వస్తాయి. 1, బరువు తగ్గుతుంది, భయం కరుగుతుంది, ఆశ తిరుగుతుంది. ఇవి వచ్చాయి అంటే అద్భుతం మొదలైపోయినట్టే. ఒక చివరి ప్రశ్న బిడ్డ, ఈ సందేశం ఇంతవరకు చూసావు అంటే ఇది ఒక పాట, మనిషివి కాదు, ఇది నీ మలుపు. సాయి చేతిలో, నీ మలుపుని సాయి తన చేతిలో పట్టుకున్నాడు. నువ్వు వదలద్దు. చివరి సాయి సందేశం ఒక పవర్ఫుల్ నీతి కథ బిడ్డ. ఇక్కడితో ముగియదు, ఇక్కడితో మారుతుంది. ఇప్పుడు ఈ సందేశం అయిపోయిన తర్వాత 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చో. నీ గుండెల్లో ఉన్న మాట సాయికి చెప్పు. ఇది నీ అద్భుతానికి తలుపు. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే అది యాదృచ్ఛికం కాదు. సాయి నిన్ను చూస్తున్నాడు, సాయి నిన్ను లాక్కొచ్చాడు, సాయి నిన్ను పట్టి ఉంచాడు. ఇక్కడ ఆగు, ఇక్కడ నీకు కావాల్సింది ఉంది, నీకోసం ఏదో తీసుకువచ్చాను అన్నట్టు సాయి నీకు చెప్పటమే, మాట ఇవ్వటమే. కాబట్టి నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైంది బిడ్డ. ఒంటరిగా ఎందుకు చూడమన్నాను అంటే, జనాలతో మాట్లాడుతూ, సందడిలో వింటూ, బిజీ లైఫ్లో గజిబిజిల మధ్య ఈ సందేశం విన్నావంటే ఒక్క ముక్క కూడా నీ మెదడుకు వెళ్ళదు, నీ ఆలోచనల్లోకి చేరదు. అందుకే ఒంటరిగా ప్రశాంతంగా ఇంటికి తాళం వేసి మరి ఎందుకు చూడమన్నాను అంటే, 24 గంటల్లో నీ జీవితంలో ఏం జరగబోతోంది అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మొత్తం నీకు అర్థమై ఉంటుంది బిడ్డ. ఇది వరకు నీ జీవితం ఒకలా ఉంటే ఇక మారుతుంది అని ఎందుకు చెప్పానో కూడా ఇప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నీ తండ్రి చెప్పిన ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి సందేశము గుండె లోతుల్లోకి తీసుకో, అనుభవించు. అప్పుడు నీకు అర్థమవుతుంది సాయి నీకోసం ఎంతటి గొప్ప బహుమతిని ఇచ్చాడో, ఎంతటి కానుకను ఇచ్చాడో నీకు అర్థమవుతుంది. నీ సాయి ఆశీస్సులు కావాలి అంటే నీ సాయి దగ్గర నటన వద్దు. నేను బాగానే ఉన్నాను బాబా అంటూ నటించకు. లోపల బాధ ఉంది కదా, దాన్ని తీసి నీ సాయి పాదాల చెంత సమర్పించు. నీ సాయి దాన్ని అమృతంగా మార్చి, మధురంగా మార్చి నీకు అప్పగిస్తాడు. లోపల పెట్టుకుని నటిస్తే నీకే నష్టం బిడ్డ. జాగ్రత్త. నువ్వు ఎవరి దగ్గర నటించినా సాయి దగ్గర నటించలేవు, గుర్తించుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి.